ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసినానండి. ఆర్డర్స్ వచ్చారండి కుర్రవాళ్ళు, దానికి తెప్పించాను. షూ అండి, చదువుకునే కుర్రవాళ్ళు అండి. ఆ జోళ్ళు నేనే తయారు చేశానండి. ఇవి తయారు చేసుకున్నాండి. ముందు ఇలాగ అంటించుకుంటానండి. అలాగ అంటించాకండి ఇదిగోండి ఈ టైరు ఆదిలు కోస్తానండి. ఇది కోసి అప్పుడు అంటింపండి. అప్పుడు అంటించి మళ్ళీ నీట్గా చేస్తండి. ఇది ఇలాగ వస్తుంది అన్నమాట అండి. ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉందా? నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్గా కానీ? ఫ్యాషన్గా చేస్తానండి. పనిముట్లు ఉంటే చేస్తానండి. మంచి పనిముట్లు ఉంటే ఇంకా బాగా చేయగలుగుతానండి. ఇదిగోండి ఇవి తెచ్చుకుని అమ్ముకుంటానండి. అవి కూడా ఇక్కడికి వస్తారు, ఇంటికి వచ్చి కొనుక్కుంటారా? ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి. రాజమండ్రి నుంచి తెస్తానండి. అదే ఆర్డర్స్ ఇస్తారండి. ఆర్డర్ మాకు ఇవి కావాలంటే అయ్యో ఒక్కొక్క అరడాచన తెచ్చుకుంటానండి. ఇంటికి వచ్చే పట్టిపోతారండి. ఇదేంటి? ఇది మెటీరియల్ ఏంటి? ఏదండి ఇది 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 జినుగుదంటే పలసగా తీసేస్తారండి. ఎదురు జనం దీనికి ఆకర్షిస్తున్నారండి. ఈ బుట్టలకండి అయిపోండి. ఈ ఉల్లిపాయలు గట్ట వేసుకుంటాకండి. ఇదండి ఇక ఏమో పప్పులు గిప్పులు గట్ట వేసుకుంటారండి. ఇక ఇందులోనే వేసిన చిన్నయండి ఇవన్నీ. ఇగో నువ్వు కొనుక్కొని వచ్చావు? కొనుక్కొచ్చానండి. ఇవి ఉన్నాయనుకోండి, ఇదిగోండి ఇందులో పళ్ళు గట్ట పెట్టుకుంటాకండి. ఇది ఇలాగ వేసండి. ఇది ఇలా పెట్టుకుని పళ్ళు అండి. బాగా టేస్ట్ బాగుంది. ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి? ఇవి ఎంత? ఈ 400 అండి. ఇవ్వండి 400. ఆ షూ అయితేనేమో 700 అండి. వాళ్ళకి అమ్ముతాను అన్నమాట అండి. వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారనుకోండి బిల్లు అండి. ఏంటమ్మా బాగున్నావా? ఆ బిల్లు తెచ్చుకునండి దాని మీద రూపాయి వేసుకుని అమ్ముకుంటాను అన్నమాట అండి. ఒక 50 ఒక 100 వేసుకుని అమ్ముకుంటాను అన్నమాట. వీటికైతే 30, 20 అండి. నాకు ఏ సైజ్ సరిపోతుంది? మీకు 11, 10 సరిపోతుంది. 11 ఉందా? ఇదిగోండి 10 అండి. ఇదిగోండి 11 అండి. ఇది 11, అది 10. 10 అండి. 10 కూడా సరిపోతుంది అనుకుంటా. 10 ఇవి చెప్తా. ఇట్రా, ఈ 2 తీసుకుంటాను ఉండి. ఇట్రా ఇట్రా రమ్మా. నీ పేరేంటమ్మా? ఇవన్నీ పంపించరు అక్కడికి. ఇంకేంటి చెప్పు? ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి? ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి? నువ్వేం చేస్తావు? 8 మేకలు ఉన్నాయమ్మా? 8 మేకలు ఉన్నాయి. దానివల్ల ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు? కొత్తగా తెచ్చావా? డాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యారు. ఆ డబ్బులతో 4 మేకం కొనుక్కుంటే 4 పిల్లలు నెట్టినాయండి. ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఆదాయం వస్తుంది? ఇంకా టెస్ట్ లేదండి. ఇంకా ఇవిడికి ఏమో నడుము బంద్ చేయదండి. మళ్ళీ మేకలు తిరగాలి కదా. ఎక్కడండి దొడ్లోనే అలా ఆడుకుని మేపుతుంది. గడ్డి మా అల్లుడు మా అబ్బాయి తెస్తారండి. బయట నుంచి తెస్తారండి. బయట నుంచి తెస్తారు. ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చేసింది. బయట నుంచి గడ్డి వస్తుంది, ఆ మేకలు కేసి పెంచుకుంటారు. ఇంతవరకు ఎంత లాభం వస్తుందో టెస్ట్ చేయలేదు. ఇంకా లేదండి. ఇక ఒక 6 నెలలు 7 నెలలు వెళ్తేనే కానీ తెలవదండి. ఇంకా అదొకటండి. నా ఇల్లు చూస్తే ఇలాగ ఉందండి. ఇంకా బిల్లు అవ్వలేదండి. నువ్వేంటయా? మీ అబ్బాయి కుర్చీ తీసుకోవట్రా, కూర్చో. ఇల్లు అంతా పెండింగ్ లో పడిపోయింది. ఏం చేయలేకపోయానండి. అంతకే మా అబ్బాయి గారు చనిపోయాడండి. ఇవి కొట్టుకున్నానండి. మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమీ లేదండి. ఏదో రుణాలు కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి. ఇంకా నాకు ఇప్పుడు మీరు బాగుంటే నాగేంద్ర సార్. ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం? నువ్వు 53 సార్. 53. ఇప్పుడు ఎన్ని ఇచ్చావు? మొత్తం ఇస్తాను సార్. మొత్తం ఇది ఒకటే ఉందా? ఓకే, ఇచ్చేసి. ఎన్ని గంటలు అయింది నీకు 53 ఇవ్వడానికి? 8 అయింది సార్. 6:30కి స్టార్ట్ చేశాను సార్. 8:15కి అయిపోయినాయి సార్. 2 గంటలు అయిపోయింది. అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు. కరెక్ట్గా ఇచ్చుకుంటూ వచ్చి వెళ్ళిపోయాం. 2 hours అయిపోతాం. వెరీ గుడ్. ముందు కౌంట్ వేసుకుంటాం సార్. ఏ టైంకి వస్తారు అని కౌంట్ వేసుకుంటాం. వేసుకొని ఈ జిల్లాలో అయితే 50కి ఒక PDO పెట్టేసుకున్నాం సార్. అందరు PDOs, విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరు కూడా, ఇంక్లూడింగ్ రెవెన్యూ అందరు కూడా ఉన్నారు సార్.
ఎవరైనా లేనప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ డే అవుతుంది సార్. ఇప్పుడు నీకు ఈ డబ్బులు తీసుకో